సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మాలీవుడ్ చిన్నోడు దుల్కర్ సల్మాన్ కి ఇలాంటి కథలే అచ్చొచ్చాయా? అందుకే తన నెక్స్ట్ మూవీ కూడా ఇదే జోనర్లో ప్లాన్ చేస్తున్నాడా? తెలుగులో సెటిల్ అయ్యే ప్లాన్ చేసుకుంటున్నాడా? సొంత ఇండస్ట్రీకి దూరం కాబోతున్నాడా? తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉందా? అయితే ఈ స్టోరీ చూడండి. లక్కీ భాస్కర్ తో తెలుగులో హ్యాట్రిక్ సక్సెస్ చూసిన మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ పూర్తి స్థాయిలో ఇక్కడ హీరోగా చేంజ్ అయ్యారు. ఈ హిట్స్ వెనుక ఓ విచిత్రమైన లింక్ ఉంది. అదేంటంటే అవన్నీ పీరియాడిక్ చిత్రాలే కావడం విశేషం. 1950 to 1980 స్టోరీతో తెరకెక్కిన మహానటి ఈ జోనర్ మూవీనే. టైటిల్ క్రెడిట్ కీర్తి సురేష్ ఖాతాలోకి వెళ్లిపోయినా ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ బొమ్మని తన అకౌంట్ లో వేసుకున్నాడు దుల్కర్. మహానటి తర్వాత చేసిన సీతారామం కూడా పీరియాడిక్ మూవీనే. లెఫ్టినెంట్ కల్నల్ రామ్ గా గుండెల్ని పిండేసే యాక్టింగ్ తో మనసుల్ని దోచేసిన దుల్కర్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది కూడా 90s బ్యాక్ డ్రాప్ స్టోరీనే. 20 ఏళ్ల పాటు ప్రియుడి రాక కోసం ఎదురు చూస్తుంది సీతామహాలక్ష్మి. ఇదే కాదు, ఈ రెండింటికి మధ్యలో వచ్చిన మలయాళ మూవీ కురుక్ కూడా 70s స్టోరీ. ఇక రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ 80s డ్రామా. ఈ పీరియాడిక్ డ్రామాలు దుల్కర్ కి లక్కీ ఫ్యాక్టర్స్ గా చేంజ్ అయ్యాయి. ఇలా అచ్చి రావడంతో తన నెక్స్ట్ సినిమా విషయంలో కూడా పీరియాడిక్ డ్రామానే ప్లాన్ చేస్తున్నాడు దుల్కర్. రీసెంట్ గా స్టార్ట్ అయిన కాంతా కూడా 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని టాక్ నడుస్తోంది. దీంతో పాటు తెలుగులో మరో మూవీకి కమిట్ అయ్యారని సమాచారం. న్యూ డైరెక్టర్ రవితో ఓ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారు అని తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందని టాక్. ఇక టాలీవుడ్ సినిమాలే చేస్తే ఓన్ ఇండస్ట్రీ ఫీల్ అవుతుందని అనుకుంటున్నారో ఏమో. 1 year గ్యాప్ తీసుకొని అక్కడ కూడా ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మలయాళ హిట్ బొమ్మ ఆర్డిఎక్స్ ఫేమ్ నహస్ హిదాయత్ తో ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు. ఇందులో ఫస్ట్ టైం ప్రియాంక మోహన్ జోడీ కట్టబోతోంది. పీరియాడిక్ చిత్రాలతో హిట్స్ అందుకుంటున్న మల్లు టాలీవుడ్ యంగ్ బాయ్ దుల్కర్ సల్మాన్ సినిమాల కహాని. శృతి హాసన్ కి బ్యాడ్ ఫేజ్ నడుస్తోందా? డెకాయిట్ నుండి ఆమె తప్పుకుందా? తప్పించారా? చెన్నై స్టోరీ వద్దనడానికి రీజన్ ఏంటి? కన్నడ సినిమా క్విట్ అవ్వడానికి కారణాలేంటో? ఆ సినిమాలో కూడా ఆమె మెయిన్ రోల్ కాదా? ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ తెలియాలంటే హ్యావ్ ఎ లుక్. 2023లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి జోరు చూపించింది శృతి హాసన్. అమ్ముడు ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. మరోవైపు పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతింది. బాయ్ ఫ్రెండ్ శాంతాను హజరికాతో బ్రేకప్, అలాగే ఆమెను మరింత కుంగదీసేలా చేసింది. సినిమాలపై ఫోకస్ చేద్దామనుకున్న టైంలో ఒక్కొక్కటిగా ఆమె చేతి నుండి ప్రాజెక్టులు చేజారిపోయాయి. అడవిశేష్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డెకాయిట్ నుండి తప్పుకుంది. డేట్ ఇష్యూస్ వల్ల డెకాయిట్ నుండి వైదొలిగినట్టు శృతి చెప్పుకుంటున్న రీజన్ మరొకటి వినిపిస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే డెకాయిట్ చేజారిందని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నమాట. ఆమె ఓవర్ యాటిట్యూడ్ వల్లే తప్పించారన్న గుసగుసలు ట్రెండ్ అయ్యాయి. ఇవే కాదు, కన్నడ సినిమా ఒకటి, చెన్నై స్టోరీలో ఒకటి క్విట్ అయిందని తెలుస్తోంది. ఇలా 3 సినిమాలు చేజారిపోయాక ఆమెకు బ్యాడ్ ఫేజ్ నడుస్తుందని భావించిన వారు లేకపోలేదు. అయితే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే సలార్ 2 ప్రాజెక్ట్ గురించి. సలార్ 2లో కూడా అమ్మడిని సైడ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. సలార్ 1లో పేరుకు హీరోయిన్ అయినప్పటికీ క్యారెక్టర్ అంతంత మాత్రంగానే ఉంది. సో ఆమెను అక్కడికే పరిమితం చేసి శౌర్యాంగ పర్వానికి గేమ్ చేంజర్ హీరోయిన్ కియారా అడ్వాణిని తీసుకురావాలన్న యోచనలో మేకర్స్ ఉన్నట్టుగా బజ్ నడుస్తోంది. ప్రభాస్ కియారా కాంబో సెట్ చేయాలని అనుకుంటున్నారట. ఇది కనుక నిజమైతే శృతి హాసన్ కెరీర్ కు గండిపడినట్టే. ప్రజెంట్ శృతి చేతిలో ఒక్కటంటే ఒక్కటి కూలీ మాత్రమే ఉంది. శృతి తప్పుకున్న ఆమె లైనప్స్ చూస్తుంటే ఆమె చేజేతులారా చేసుకుంటోందా అన్న అనుమానం కలగక మానదు. మరి మళ్లీ ఆమె కెరీర్ పుంజుకుంటుందో లేదో చూడాలి. రీసెంట్ టైమ్స్ లో కోలీవుడ్ లో సీక్వెల్స్ జాతర స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు 1-2 చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఏడాదికి 5-6 సినిమాలు దిగిపోతున్నాయి. 2024లో కూడా తమిళ ఇండస్ట్రీలో కొన్ని సీక్వెల్స్ వచ్చాయి. వీటిల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మూవీస్ ఏంటి? వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఓ లుక్ ఇద్దామా? హాలీవుడ్ తరహాలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ హంగామా ఎప్పుడో స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు పీక్స్ కు చేరింది. ఎంతెలా అంటే సినిమా హిట్టో ఫట్టో తెలియకుండా సీక్వెల్స్ ప్రకటించడం, ఎప్పుడో క్లోజ్ అయిపోయిన స్టోరీని పార్ట్ 2 అని తోక తగిలించి ప్రేక్షకుల మీదకి రుద్దడం. ఇదిగో ఇదే జరుగుతోంది కోలీవుడ్ లో. కమల్ హాసన్ ఇండియన్ మూవీ విషయంలో ఇదే ప్రూవ్ అయింది. 1996లో వచ్చిన ఇండియన్ తమిళ చిత్రాల్లో ఓ డైమండ్. క్లాసిక్ చిత్రాలకు సీక్వెల్స్ చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ సరిగ్గా ప్రెజెంట్ చేయకపోవడం నెగటివ్ సెన్స్ లోకి వెళ్ళింది. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత శంకర్ ఇండియన్ 2 తీసి ప్రేక్షకుల మీదకి వదిలితే భయపడిపోయారు ఆడియన్స్. ఇదిలా ఉంటే రిజల్ట్ డిసైడ్ కాకముందే ఇండియన్ 3 ఉందని అనౌన్స్ చేయడం, ఫలితం తేలకుండా సీక్వెల్స్ ప్రకటించడం రీసెంట్ టైమ్స్ లో ట్రెండీ కల్చర్ అయిపోయింది.
కంగువా రిజల్ట్ చూడకుండా పార్ట్ 2 అనౌన్స్ చేశారు మేకర్స్. ఇండియన్ 2 కహానీ ఇలా ఉంటే మరో సీక్వెల్ విడుదల 2ది కూడా సేమ్ రిజల్ట్. వెట్రిమారన్ లాంటి డైరెక్టర్ నుండి వచ్చిన సినిమానేనా ఇది అని ఆశ్చర్యపోయేలా ఉంది మూవీ. విడుదల 1కు సీక్వెల్ గా వచ్చిన విడుదల 2 కలెక్షన్స్ రాబట్టడంలో తడబడింది. విజయ్ సేతుపతి, వెట్రిమారన్ మానియా వర్కౌట్ కాలేదిక్కడ. ఇక సూదు కవ్వం 2ది కూడా సేమ్ సిచ్యువేషన్. 2013లో వచ్చిన హిట్ బొమ్మ సూదు కవ్వానికి కొనసాగింపే సూదు కవ్వం 2 సీక్వెల్ ను కొత్త కాస్ట్, కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేశాడు. ఏమాత్రం ఇంట్రెస్ట్ బస్ క్రియేట్ చేయకుండా డిసెంబర్ 13న థియేటర్లలోకి వచ్చేస్తే ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు. ఇక ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన డిమాంటీ కాలనీ 2 మంచి వసూళ్లను రాబట్టుకుంది. 2015లో వచ్చిన డిమాంటీ కాలనీకి సీక్వెల్ ఇది. ఫస్ట్ మూవీ కన్నా సీక్వెల్ తక్కువ కలెక్షన్స్ రాబట్టుకున్నప్పటికీ సేఫ్ జోన్ లో ఉంది. అలాగే దెయ్యాల డైరెక్టర్ గా పేరుపడ్డ సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన అరణ్మణై 4వ ఇన్స్టాల్మెంట్ మూవీ కూడా 100 కోట్లను కొల్లగొట్టింది. ఈ 2 సీక్వెల్స్ మాత్రమే గట్టెక్కగలిగాయి. మిగిలిన 3 సినిమాలు ఫట్మన్నాయి. చోటా ప్యాక్స్ బడా ప్యాక్స్ అయిపోతున్నారు. చూస్తూ ఉండగానే చైల్డ్ ఆర్టిస్టులు స్టార్స్ గా మారిపోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు. నిన్న ముద్దు మాటలతో ఆకట్టుకున్న బాల నటీమణులు ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్స్ గా మేకవర్ అయ్యారు. నౌ వీఆర్ నాట్ అ చైల్డ్ ఆర్టిస్ట్ అంటున్న ఆ ముద్దుగుమ్మలెవరో చూసేద్దామా? అమ్మాయిలు ఊరికే ఎదిగేస్తారు అంటుంటారు. వీరిని చూస్తే నిజమేనేమో అనిపించక మానదు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ టెలికాస్ట్ అవుతుండగానే అవిక గోర్ ఉయ్యాలా జంపాలా అంటూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలానే వావ్ అనిపించింది. ఇలాగే ట్విస్ట్ ఇచ్చింది అవంతిక వందనపు. అమ్మ చేసింది మిస్ చాలా లైట్ గానే ఉంటుంది అని తన ముద్దు మాటలతో మెస్మరైజ్ చేసిన అవంతిక ఏకంగా హాలీవుడ్ చిత్రాల్లో హాట్ గా కనిపించి ఏంటి మనమ్మాయినా అనేలా బుగ్గలు నొక్కుకునేలా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళ జాబితాలోకి చేరిపోయింది అనిఖా సురేంద్రన్. ఎన్ఐ అరిందాల్లో అజిత్ కూతురుగా కనిపించిన అనిఖా సురేంద్రన్ కట్ చేస్తే బుట్టుబొమ్మతో హీరోయిన్ అయిపోయింది. ఇటు ఓన్ ఇండస్ట్రీ మలయాళంలో ఓ మై డార్లింగ్ అంటూ లీడ్ రోల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనిఖా ఇప్పుడు కోలీవుడ్ లోనూ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అయింది. ధనుష్ తన మేనలుడు పవిష్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడి కోపంలో ఈ భామనే హీరోయిన్. విక్రమ్ నాన్నలో గుండెల్ని పిండేసే యాక్టింగ్ చేస్తున్న పాప సారా అర్జున్ కూడా టీనేజ్ బోర్డర్ కు వచ్చేసింది. పొన్నియిన్ సెల్వన్ లో యంగ్ నందిని క్యారెక్టర్ చేసి వాట్ యాక్టింగ్ అనిపించిన సారా అర్జున్ ఏకంగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ఛాన్స్ కొల్లగొట్టింది. కానీ ఏజ్ గ్యాప్ మధ్య ట్రోల్ జరగడంతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్. లేకుంటే ఏకంగా బాలీవుడ్ లో అమ్మడికి ఓ రేంజ్ ఎంట్రీ దక్కేదే. వీళ్లే కాదు, మొన్న 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లో శివాజీ కూతురుగా కనిపించిన వాసంతిక కూడా ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్ గా చేంజ్ అయింది. హాయ్ తారా ప్రైవేట్ ఆల్బమ్, వేరే లెవెల్ ఆఫీస్ లాంటి సిరీస్ లో కీ రోల్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇక నాని గ్యాంగ్ లీడర్ లో స్వాతి క్యారెక్టర్ లో కనిపించిన శ్రేయ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. సోషల్ మీడియాలో హాట్ పోజులతో కుర్రకారు నిద్రకి భగ్నం కలిగిస్తోంది. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మెయిన్ రోల్ చేస్తోంది. ఇదే కాదు, సమంత నిర్మాతగా వ్యవహరిస్తోన్న మూవీకి కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు గ్రోన్ అప్ యంగ్ హీరోస్ తో జోడీ కడుతున్న ఈ యంగ్ బ్యూటీస్ ఫ్యూచర్ లో సీనియర్ నటి శ్రీదేవిని ఫాలో అవుతారేమో చూడాలి. 2 times ఓ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ తో వర్క్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి ఈ యంగ్ హీరోకి. ఇక సెట్ అవ్వదులే అనుకున్న టైంలో ఛాన్స్ ఇవ్వడమే కాదు, అనౌన్స్మెంట్ కూడా చేస్తుంది ప్రొడక్షన్ హౌస్. ఎట్టకేలకి తన కళ తీరబోతోందని ఫీల్ అవుతున్నాడు ఆ హీరో. యాంగ్జైటీ ఫీల్ అవుతున్న ఆ హీరో ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? హావ్ ఎ లుక్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రూవ్ చేసుకుంటున్న యంగ్స్టర్ కార్తీక్ ఆర్యన్. రీసెంట్లీ బూల్ బులియా 3తో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఆలోచనలో పడ్డాడు. ఇదే టైంలో తెలుగులో హిట్ బొమ్మగా నిలిచిన నాని సరిపోదా శనివారం రీమేక్ చేయబోతున్నాడని టాక్ వచ్చింది. అయితే సరిపోదా అలవైకుంఠపురం రీమేక్ రిజల్ట్ అనే కామెంట్స్ వినిపించాయి. ఎట్టకేలకు నయా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్ లో వర్క్ చేయాలని ఎవరికుండదు. ప్రతి ఒక్క యాక్టర్ ఈ నిర్మాణ సంస్థలో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. సేమ్ ఫీలింగ్ కార్తీక్ ఆర్యన్ది కూడా. టీ సిరీస్, పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసిన ధర్మ ప్రొడక్షన్ లో వర్క్ చేయాలన్నది అతడి డ్రీమ్. 2 times ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఫస్ట్ టైం దోస్తానా 2 కోసం సైన్ చేస్తే నిర్మాణ సంస్థ యజమాని కరణ్ జోహార్, కార్తీక్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత ఓ వార్ మూవీ చేయాలనుకుంటే అది పట్టాలెక్కలేదు. ఇక అంతే, ధర్మ ప్రొడక్షన్ లో సినిమా సెట్ అవ్వదు అనుకుంటున్న టైంలో వచ్చిందే తూ మేరీ మే తేరా
మే తెరా తూ మేరీ. కరణ్, కార్తిక్ మధ్య సయోధ్య కుదరడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. రీసెంట్లీ మూవీ అనౌన్స్ చేసింది యూనిట్. లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. 2026లో మూవీ రిలీజ్ కాబోతోంది. తన డ్రీమ్ కంపెనీతో థర్డ్ టైం సెట్ అయినందుకు కార్తిక్ కార్యంతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే సినిమాకు కొబ్బరికాయ కొట్టేంత వరకు చెప్పలేని సిచ్యువేషన్ ఉంటోన్న నేపథ్యంలో టెన్షన్ పడుతున్నారు. మరి సెట్ అయినట్లేనా?